హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే నేను మా రజాతో స్టార్ట్ చేసేస్తున్నాను. మార్నింగ్ టైమే అనమాట, ఆడుకుంటున్నాడు. నాజు అయితే కూర్చొని నీట్గా ఏదో పెన్సిల్తో డ్రాయింగ్ చేసుకుంటూ ఉంది. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఓట్స్ అనమాట. ఓట్స్ అంటే హెల్తీ కదా. సో ఈ రెసిపీ ఏంటి అని చూడాలనుకుంటే ఛానల్లో ఉంది, ఓట్స్ ఎలా అనేది చూడండి. రాజా అయితే స్నానం అయిపోయింది, పడుకొని పోయాడు. సో ఇంకా మన పనులు స్టార్ట్ అనమాట. క్లైమేట్ అయితే మార్నింగ్ లైట్గా వర్షం పడింది. మార్నింగే వర్షం పడింది. చాలా చల్లగా కూల్గా క్లైమేట్ చాలా బాగుందన్నమాట. ఎండ లేదు, చల్లగా కూల్గా ఉంది. అప్పుడప్పుడే వర్షం పడిందన్నమాట. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేస్తున్నాను. సో డ్రమ్ స్టిక్స్ కర్రీ అనమాట. డ్రమ్ స్టిక్స్ కోసం టొమాటో, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. సో నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ముందుగా అయితే కొన్ని ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకొని నెక్స్ట్ అలాగే టమాటోస్ కూడా వేసేసుకున్నాను. ఈ రెసిపీ కూడా ఛానల్లో ఉంది, కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో కొంచెం కలుపుకొని టమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా అవ్వాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. సో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ముందు కూడా వేసుకోవచ్చు కరివేపాకు, తర్వాత కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. సో కరివేపాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా కొద్దిగా సాల్ట్, కామన్గా వేసుకుంటాం కదా, సాల్ట్, పసుపు అండ్ మనకి ఎంత కావాలో అంత కారం. స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీగా వద్దనుకుంటే తక్కువ కారం. సో మేమైతే తక్కువ కారమే, మరీ ఎక్కువ స్పైసీగా తినము. నాజు తిందనమాట స్పైసీగా ఉంటే. సో కొంచెం కారం చూసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నాకు ఈ కర్రీ చాలా ఇష్టం అనమాట. ఆ డ్రమ్ స్టిక్ ఫ్లేవర్ అనేది కర్రీలో వస్తుంది కదా. సో కొద్దిగా అంటే అడుగంటకుండా ముందుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని కవర్ చేసేయాలి, మూత పెట్టేసి కాసేపు దాన్ని అవ్వనిద్దాం. ఈలోపు నేను ఒక బాయిల్డ్ ఎగ్ బాయిల్ చేసుకున్నాను. సో అది తినేస్తాను అనమాట. సో దాని తొక్క ఉంటుంది కదా ఎగ్ది, సో అదైతే నేను పడేయకుండా ఇలా ప్లాంట్స్కి వేస్తాను. ప్లాంట్స్కి వేస్తే మంచిది కదా అని చెప్పి ప్రతిరోజు అంతే ఒక ఎగ్ బాయిల్ చేసుకొని తింటాను. అండ్ దాని తొక్క అనేది ఇలా ప్లాంట్స్కి వేసేస్తూ ఉంటాను. సో మన కర్రీ ఏమైందో చూద్దామా. సో చూడండి, కనిపిస్తుందా, ఆనియన్స్ అండ్ టొమాటోస్ బాగా మగ్గాయి అన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండాలన్నమాట టొమాటో అంతా. ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ తీసేసుకొని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కర్రీ గ్రేవీ అంతా వాటికి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి ఇష్టం అండి డ్రమ్ స్టిక్ కర్రీ, కామెంట్ చేయండి. సో ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు, నేనైతే వేసుకుంటాను ఈ కర్రీలోకి. సో మిక్స్ చేసేసాక కొద్దిగా అయ్యాక చూడండి, కొద్దిగా అయ్యాయి కదా డ్రమ్ స్టిక్స్, అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలని అంత. కొంచెం ఎక్కువ గ్రేవీలా ఉండాలి అంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నార్మల్గా ఓకే, మరీ ఎక్కువ గ్రేవీ అక్కర్లేదంటే కొద్దిగా, నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి కుక్ అవ్వనిద్దాము. ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా రాజాబాబు లెగిసిపోయాడు, నా కుకింగ్ మధ్యలోనే లెగిసిపోయాడండి. సో నాజు చూసుకుంటూ ఉందన్నమాట తనని. సో కుకింగ్ ఇంకా అవుతూ ఉంది, రైస్ కూడా అవుతుంది, ఇంకా డ్రమ్ స్టిక్ కర్రీ కూడా అవుతుంది. కంప్లీట్గా కుకింగ్ అవ్వలేదు.
రజా లెగిసిపోతే నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలా వేడిగా ఉంది. మార్నింగ్ వర్షం పడింది కదా, దాని తర్వాత మళ్ళీ ఎండ వచ్చేసింది అండ్ చాలా చెమటలు అయితే అలా కారిపోతున్నాయి. సో కర్రీ ఇంకా అవుతూ ఉంది. బెడ్రూమ్లో రజాని నాజు చూస్తూ ఉందన్నమాట. మా హస్బెండ్ కొంచెం అంటే బిజీగా ఉన్నారు, అప్పుడు బయటికి వెళ్ళారు, లేరు, లేదా తను చూసుకుంటారు. సో ఇవేంటంటే మేము పిల్లలకి సమ్మర్ వేర్ తీసుకున్నాం అన్నమాట. దగ్గర షాప్ ఉంటే కొన్ని ఫస్ట్ క్రైలో కూడా తీసుకుంటాము. సో నేను ఏంటంటే కొత్త బట్టలు తీసుకుంటే వేసాను అనమాట, అలాగే వేసేయకుండా వాష్ చేసే వేస్తాను. ఇది ఒక టిప్లా తీసుకోండి, ఎందుకంటే దాని మీద చాలా మనకి కనబడని డస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కసారైనా వాష్ చేసేసి కొత్త బట్టలు ట్యాగ్స్ అనేవి తీసి వాష్ చేసేస్తాను వాషింగ్ మిషన్లో వేసి. సో వాష్ చేశాకే నేను కొత్త బట్టలు అనేవి పిల్లలకి యూస్ చేస్తాను. ఓకేనా? మీరు కూడా టిప్ ఫాలో అవ్వండి పిల్లల హెల్త్ కోసం. సో ఇంకా రాజా అయితే ఉండట్లేదు, ఏడు చేస్తున్నాడు అనమాట. నాజు చూసుకోలేకపోయింది, ఇంకా తప్పదు కదా మనకి. సో వాడిని ఎత్తుకొని ఇంకా అలాగా అనమాట వంట చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం ఇబ్బంది అయింది, కానీ మన పిల్లలు మనకి బరువు అనిపించరు కదా. సో నాజు వీడియో తీస్తుంది అనమాట. ఇంకా కర్రీ వస్తుంది. ఇంకా రజాని ఎత్తుకొని అలాగా ఒక పక్కేమో చెమటలు, ఎండ చాలా చిరాగ్గా ఉంది. మా హస్బెండ్ బయటికి వెళ్ళారని చెప్పాను కదా, ఒకవేళ ఆయన ఉంటే ఆయన చూసుకునేవారు కాసేపు బాబుని. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాజు ఏమో మోటు పతులు ఏదో పెట్టుకుంది సిస్టంలో, డ్యాన్స్ వేస్తూ ఉంటే మా రజా ఏమో దాన్ని చూసి అలాగా ఎంటర్టైన్మెంట్ అనమాట వాడికి, అలా ఆడుతూ ఉంటాడు నాజు డ్యాన్స్ వేస్తూ ఉంటే. ఇక్కడేమో చూడండి, అక్కడ స్కార్స్ గాలికి ఎగురుతూ ఉన్నాయి కదా, సో వాటిని చూస్తూ ఉంటాడు అనమాట. చిన్నపిల్లలు అంతే కదా, ఏమైనా కదులుతూ ఉంటే అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రజా అయితే చాలా అనమాట, ఏమైనా అలా గాలికి కదులుతూ ఊగుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడేమో మా నాజు ఆడిస్తూ ఉంది, ఒక పక్కేమో తన హెయిర్ క్లిప్స్ ఏవో అన్నీ సర్దుకుంటుంది. సో అలా చూస్తూ ఉంటాడనమాట, అక్క ఏం చేస్తుంది అని చెప్పి క్యూట్గా. నాజునైతే చాలా అబ్జర్వ్ చేస్తాడు. సో ఇవి తన క్లిప్స్ అన్నీ పెట్టి మనకి చూపిస్తుంది, గ్రీన్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది అని చెప్పి. సో మేము ఇవి రంజాన్కి అనుకుంటా తీసుకున్నాము, కానీ పెట్టడమే మర్చిపోయానండి హడావిడిలో. పాపం పెట్టుకోలేదు ఆ రోజు. తర్వాత అవి అలాగే కొన్ని ఐటమ్స్ అంతే కదా, కొని మర్చిపోతాం. సో కవర్లో అలా ఉండిపోయాయి. సో తర్వాత నెయిల్ పాలిష్ కూడా చూపిస్తుంది. మా నాజుకి నెయిల్ పాలిష్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా రజా ఏమో అది ఆడుతుంటే డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటాడు. సో ఇంకా 2 దాటిపోయింది, నేను ఇంకా లంచ్ చేయలేదు. సో నాజుకి రజాని ఆడించు అని చెప్పి నేను ఇంకా లంచ్ చేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ 2:10 అయిపోయింది. ఏడవడండి, పర్వాలేదు, తన కడుపు నిండి ఉంటే బాబు ఏడవడు. సో అలా ఉన్నాడు. నేను లంచ్ చేసేస్తున్నాను అనమాట. నేను లంచ్ చేశాక నాకు కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, డాక్టర్ వాడమన్నారు. సో కాల్షియం ట్యాబ్లెట్ వేసేసుకుంటాను అనమాట లంచ్ తర్వాత, ఆఫ్టర్నూన్. అండ్ నైట్ ఐరన్ ట్యాబ్లెట్స్ అనమాట. మనం హెల్తీగా ఉండాలి కదా. అండ్ ఇక్కడ చూడండి, ఫ్యాన్ అలా స్లోగా తిరుగుతుంటే రజా చూసి చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడనమాట. వాడికి చాలా ఇష్టము ఫ్యాన్ కూడా, తన ఫ్రెండ్ అనమాట. చిన్నపిల్లలు అంతే కదా. అండ్ ఇక్కడేమో నేను బట్టలు సర్దేసుకుంటున్నాను, అంటే వాష్ చేసినవి ఆ రోజే మడత పెట్టి కబోర్డ్లో పెట్టేసుకుంటాను. సో పెట్టుకుంటుంటే అరుస్తున్నాడు చూడండి, అలాగా నన్నే చూస్తూ ఉంటాడు క్యూట్గా. ఇంకా అలా వీడియో తీసాను అనమాట. చూడండి అలా అరుస్తున్నాడు. ఇంకా లంచ్ అయిపోయాక రజాని పడుకోబెడుతున్నాను అనమాట. మధ్యాహ్నం టైంలో ఒక 2:30 తర్వాత ఆర్ 3కైనా కాసేపు పడుకుంటాడు. అండ్ మా హస్బెండ్ అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటూ, తనకు మంచి హ్యాబిట్ ఉందన్నమాట, బుక్స్ చదువుతూ ఉంటారు.
సో తను అమెజాన్లో పెట్టుకుంటారనమాట, వాళ్ళవేవో హెచ్ఎస్బిసి పాయింట్స్ ఉంటాయి. సో ఆర్డర్ పెట్టుకుంటారు మంచి బుక్స్. సో నాకైతే అంత ఓపిక ఉండదు, ఈయనైతే చదువుతారు. అంటే ఆయనకు కాల్స్ రాలేదనుకోండి, ఆ గ్యాప్లో చదువుతూ ఉంటారు అండ్ నాకు ఆ నాలెడ్జ్ షేర్ చేస్తారు. సో టైం చూడండి 5 to 3 అలా అవుతుంది. రాజాని పడుకోబెట్టేశాను. ఇంకా నాజు అయితే హాల్లో ఒక్కదే ఉంటుంది పాపం అలాగా. సో ఇక్కడైతే జంగల్ బుక్ చూస్తుంది, జంగల్ బుక్ చూసుకుంటూ కామ్గా కూర్చుంది. నాజుతో అస్సలు ప్రాబ్లం ఉండదన్నమాట, చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. అలా హాల్లో జంగల్ బుక్ చూసుకుంటూ కూర్చుంది. ఇంకా నా రజా పడుకున్నాడని చెప్పి నేను ట్యాంక్ ఫిల్ చేసుకోవడానికి మోటార్ ఆన్ చేసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపోతున్నాను. సో తను పడుకొని ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేసేసుకుంటాను. లైక్ ట్యాంక్స్ ఫిల్ చేసుకోవడం, బట్టలు తెచ్చేసుకోవడం మేడ మీద నుంచి, ఇలా అనమాట. మళ్ళీ నాకు అవ్వదు కదా తనతో అని చెప్పి పడుకున్నప్పుడు నేను పడుకుందామంటే అవ్వదు. ఇలా కొన్ని పనులు చేసేసుకుంటాను అనమాట. పిల్లలు పడుకున్నప్పుడే కదా చేసుకోవాలి. సో ట్యాంక్ అయితే ఫిల్ అయిపోతుంది. మేడ మీదకి వచ్చాను. సో చాలా ఎండగా ఉంది, చూపిస్తాను చూడండి మీకు. మార్నింగ్ అయితే వర్షం పడింది కానీ బాగుంది క్లైమేట్ అప్పుడు. ఇప్పుడైతే ఎండ వచ్చేసింది, చాలా ఎండగా ఉంటుంది అసలు. సో మా టెర్రస్ మీద చాలా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా. సో ఇలా ఉందన్నమాట, చాలా ఎండగా ఉంది, వేడిగా కూడా ఉంది. అండ్ మా టమాటో ముక్కలు ఒక వ్లాగ్లో చూపించాను, సీడ్స్ వేసాం, అవి కొన్ని చనిపోయి కొన్ని వస్తున్నాయి. అండ్ ఈవినింగ్ ఏమైందంటే సడన్గా వెదర్ మారిపోయిందండి. క్లౌడ్స్ చూడండి ఎలా వస్తున్నాయి, వ్యూ బాగుంది కదా. స్కై అంతా డిఫరెంట్గా ఉంది, సన్ మధ్యలో ఉండి. సో బట్టలు తీసేసుకుందామని చెప్పి ఆరిపోయని చెప్పి పైకి వచ్చాను అనమాట. సో అలా వీడియో తీసాను. అంటే కొంచెం వర్షం వచ్చేలా ఉందన్నమాట క్లైమేట్ అయితే. సో ఇంకా రాజా ఇంకా లెగలేదు కదా అని చెప్పి బట్టలు తెచ్చేసుకునే లోపు వీడు ఏడుస్తున్నాడు బెడ్రూమ్లో. లైట్ వేసాను, లెగిసిపోయాడు అనమాట. టైం అయితే జస్ట్ ఒక 3:25, అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అంతే. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి 1 hour, అలా వాడి ఇష్టం అనమాట. అలా పడుకుంటాడు. ఆ టైంలో నేను కొన్ని పనులు అనేవి చేసేసుకుంటా. అండ్ ఇక్కడ మా బెడ్రూమ్ నుంచి విండో నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది అనమాట. వెనక క్లౌడ్స్ అదంతా కనిపిస్తుంది కదా, వర్షం పడినప్పుడు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మౌంటైన్స్, ఆ వ్యూ అంతా బాగుంటుంది. సో ఇది మా బెడ్రూమ్ నుంచి వ్యూ అనమాట. విండో నుంచి చూస్తే ఇలా ఉంటుంది, బాగుంది కదా. వర్షం పడినప్పుడు ఇంకా బాగుంటుందండి. సో ఇంకా రజా లెగిసిపోయి ఉన్నాడనమాట. ఇంకా క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి రజాని తీసుకొని హాల్ నుంచి బాల్కనీకి వెళ్ళిపోతున్నాను బయటికి. బయట మాకు ఉయ్యాల ఉంటుంది కదా, సో దాని మీద కూర్చొని చూస్తే బాగుంటుంది అనమాట. క్లైమేట్ కూడా చల్లగా గాలి వీస్తూ ఉంది. సో ఫ్రెష్ ఎయిర్ని కూడా మనం అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇంట్లో అలా ఏసీలోనే కదా ఉంటూ ఉంటాం. సో ఇలా క్లైమేట్ చల్లబడినప్పుడైనా అట్లీస్ట్ బయట కూర్చొని అలాగా ఉయ్యాల మీద రజాతో ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తున్నాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది, కానీ వర్షం అయితే పడలేదన్నమాట. ఈ కర్టెన్స్ కదులుతూ ఉంటే చూస్తూ ఉంటాడనమాట మా రజా. చెట్లు ఆకులు అలా కదులుతూ ఉంటాయి కదా, సో ఉయ్యాల మీద కూర్చుంటే చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ మా నాజు ఏదో చేస్తుంది, ఏంటా అని నేను వీడియో తీస్తున్నాను అటువైపు తిరిగి. ఏం లేదు, బ్యాంగిల్స్ వేసుకుంటుంది. సో దానికి బ్యాంగిల్స్ పిచ్చి అనమాట. అండ్ బాబు పుట్టినప్పటి నుంచి మేము క్రాఫ్ట్ బజార్ వెళ్ళట్లేదు, అవ్వట్లేదు, కొత్త బ్యాంగిల్స్ తేట్లేదు పాపం. తెమ్మంటూ ఉంది, సో చూసి వెళ్ళాలి. దానికి బ్యాంగిల్స్ చూడండి బాగున్నాయి కదా, దాని చేతులకు కూడా చాలా క్యూట్గా ఉంటాయి బ్యాంగిల్స్. సో అలా చూపిస్తుంది. నెయిల్ పాలిష్, బ్యాంగిల్స్, ఇలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. రెడీ అవ్వడం అంటే మా నాజుకి చాలా ఇష్టం. చక్కగా పెట్టుకుంటుంది, ఏవి పాడు చేయదనమాట, అన్నీ దాచి నీట్గా ఉంటుంది. ఇంకా మా ఆయనకు ఒక 10 minutes అలా బ్రేక్ ఉంటే బాబు దగ్గరకు వచ్చి అలా ఆడిస్తారు కాసేపు. పాపం బ్రేక్స్ మధ్యలో ఉంటూ ఉంటాయి. సో వచ్చి కాస్త మేము ఎలా ఉన్నామని చూసి వెళ్తూ ఉంటారు, ఏదైనా హెల్ప్ ఉంటే చేస్తారనమాట. సో ఇంకా ఈవినింగ్ కదా, కాఫీ టైం. చాలా రోజులకి కాఫీ తాగుతున్నాను, రోజు టీ తాగుతున్నాం. ఈరోజు అయితే కాఫీ, క్లైమేట్ కూడా బాగుంది కదా అని చెప్పి కాఫీ తాగాలనిపించింది. అండ్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. రాజాకి స్నానం అయిపోయింది. మా నాజు అయితే దాని ల్యాప్టాప్
బొమ్మ ల్యాప్టాప్లండి. సో దాంతో ఆడుకుంటూ ఉంది. ఎప్పుడు చెవులకి అది పెట్టుకుంటుంది, క్యూట్గా బాగుంటుంది. సో దాన్ని చూస్తూ రజా ఆడుతూ ఉంటాడనమాట అది ఆడుకుంటుంటే. అండ్ ఇక్కడ ఉయ్యాల్లో వేసాము మేము డిన్నర్ చేయడానికి. అండ్ ఉయ్యాలలో వేసేస్తే బాగానే ఉంటాడు రజా. కాసేపు అయితే ఉంటాడు, ఒక్కొక్కసారి చెప్పలేము, ఏడుస్తాడు. సో ఇలా ఉయ్యాల్లో వేసి డిన్నర్ చేసేస్తూ ఉంటాం. సో ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేసేస్తానండి. మళ్ళీ మా రజాని తీసుకొని బాయ్ చెప్పేస్తున్నాను. ఈ మధ్య పర్వాలేదు, కొంచెం కెమెరాని చూస్తూ ఉన్నాడు, కొంచెం పెద్ద అయ్యాడు కదా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.